భవిష్యత్తులో కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై పోరాటం చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని అన్నారు. ఆ ఆరోపణలపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. సీఎం కోర్టుకు రావాలని గత నెలలోనే కోర్టు ఆదేశాలు జారీ చేసిందని కాసం తెలిపారు. వచ్చే నెల జరిగే విచారణకు సీఎం ఖచ్చితంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించిందని వెంకటేశ్వర్లు అన్నారు. పార్లమెంటు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని అదే రకంగా నరేంద్ర మోడీ గారిని అప్రతిష్ట పాలు చేయాలా, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావద్దని చెప్పేసి ఎత్తుగడలో భాగంగా తప్పుడు ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయితే రిజర్వేషన్స్ని రద్దు చేస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి అదే రకంగా రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారని చెప్పేసి తప్పుడు ప్రచారాలు విపరీతంగా చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తప్పుడు ప్రచారం, రిజర్వేషన్లు రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారు, భారతీయ జనతా పార్టీకి మోడీ గారికి ఓటు వేయొద్దని చెప్పేసి చెప్పినారు. దీని విషయంలో భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని అప్రతిష్ట పాలు చేస్తారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను కేసు ఫైల్ చేయడం జరిగింది. కోర్టు కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆనరబుల్ జడ్జి గారు ఆ సెక్షన్స్ కూడా 499, 153, 171C, 171G ఇండియన్ పీనల్ కోడ్కు సంబంధించినటువంటి సెక్షన్ 125 కూడా ఈ యొక్క యాక్ట్లో, పీపుల్స్ యాక్ట్లో పెట్టడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కోర్టుకు రామని చెప్పేసి సమన్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది గత నెలలో. ఈరోజు అతను అడ్వకేట్ని పంపించేసి మీరు ఖచ్చితంగా వచ్చే నెల 16వ తారీఖు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మళ్ళీ కూడా సమన్స్ ఇవ్వడం, ఇష్యూ చేయడం, తర్వాత డేట్ ఇవ్వడం, తర్వాత వీరికి షూరిటీగా ఇద్దరు వ్యక్తులను షూరిటీగా పెట్టమనడం, 15,000 బాండును కూడా కోర్టుకు సమర్పించమని చెప్పేసి ఇవాళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోర్టులో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రావాల్సిందే, దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందే.